ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకుంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందానికి జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే భారీ పెట్టుబడుల లక్ష్యంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరపనుంది. తెలంగాణ రాష్ట్రం లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీసు, క్వార్టర్స్, గ్రానైట్, రోడ్డు మెటల్, అదేవిధంగా డోలమైట్ తదితర పెద్ద చిన్న ఖనిజ నిక్షేపాలతో సమృద్ధిగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ కేంద్రంగా జరుగుతున్న 3వ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 2014లో ఖనిజ ఆదాయం 1958 కోట్ల రూపాయలు ఉండగా 2023-24 నాటికి 5540 కోట్లకు ఆదాయం పెరిగిందని తెలిపారు. 2024-25 మరియు 2025-26 సంవత్సరాల్లో లైమ్ స్టోన్, మాంగనీస్ వంటి 32 పెద్ద ఖనిజ బ్లాకులను వేలం వేయాలన్న కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం సమావేశంలో వివరించారు. Mining ministers of the respective states and the mining secretary, Sri Kantara, and all the senior officers of the respective states greetings to all of you. Activity and also to strengthen their respective states. I congratulate the Honorable Union Minister for Mines and Geology, Government of India, for organizing this a great event. It is my proud privilege to be here amidst the August gathering of the 3rd National Mining Ministers Conference. Mining in India is a very unique sector because of the opportunities. Minerals are a valuable natural resource being vital raw material for the four sectors of the economy: exploration, extraction and management of minerals. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను తెలుసుకునేలా ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదటిసారి ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీపై స్టూడెంట్స్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించారు. And when he invited me for this program, I readily agreed because I too believed in this. And when I arrived here, I could see that park, traffic awareness park. We often say road safety, but the term actually should be road responsibility. It is our duty to act responsible. As we enjoy, fundamental rights, and we are very conscious of our fundamental rights, we should also be conscious of our fundamental duties. And one of the first fundamental duties of any citizen of India is to behave responsibility on the road. Especially now, in our times we didn't have such good roads when we were young. Roads were narrow, single lane, at most double lane. Today you have highways, expressways, flyovers, you name it, and India has it.
You name anything on transport or you name anything in roadways, and India, our country has it. దీనివల్ల ప్రజల్లో చైతన్యం కలిగి రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నలుగురైనా చైతన్యవంతులై సరి అయినటువంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఎదుటివాడి ప్రాణానికి నష్టం లేకుండా నడపగలిగే బాధ్యతను తీసుకుంటే అది చాలా సంతోషం. అందుకే ఈ కార్యక్రమం తీసుకుంటాను. గత నెల రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో యూనిసెఫ్ సహకారంతో పిల్లలకు అవగాహన కల్పించాలి ముందు అని ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ప్రతి పాఠశాలలో రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. రవాణా శాఖ తరఫున విద్యాశాఖ సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన ఒక పాఠ్యాంశాన్ని తీసుకొచ్చి బాల్యంలోనే ఆ యొక్క ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ నిబంధనల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు కూడా రాష్ట్రంలో యావరేజ్న 20 మంది చనిపోతా ఉన్నారు. దాని నుంచి ఒక్క సంఖ్య ఇచ్చినా అందరికీ సంతృప్తి. కాబట్టి అందరూ కూడా సమాజంలో బాధ్యత అనుకునే ప్రతి వ్యక్తి ఉద్యోగియే కాకుండా సమాజంలో నేను కూడా ఒక భాగస్వామిని, బాధ్యుణ్ణి, నాకు హక్కు ఉంది అనుకునేటువంటి వాళ్ళు బాధ్యతగా ఈ యొక్క భద్రతకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించమని తెలంగాణ రాష్ట్ర శాఖ రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో గవర్నర్ గారు, అట్లాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వేరే గెస్టులు అందరూ వచ్చి వాళ్ళు మన ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ ఓన్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం స్టూడెంట్స్కి కాదు, ప్రతి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అలాగే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ కూడా ఇది ఫస్ట్ ఇన్ తెలంగాణ. కాబట్టి ఇక్కడికి అందరూ బస్సులు మేము కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం, మీరన్నా బస్సెస్ తీసుకొని వచ్చి ప్రతి స్టూడెంట్ ఇవాళ ప్రతి సంవత్సరము 1,20,000 మంది స్టూడెంట్స్ బైక్లలో కానీ కార్లలో కానీ యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. దానిలో ఒక్క లైఫ్ కూడా మనం సేవ్ చేయగలిగితే మనము ఈ పార్క్కి కానీ ఇవాళ ఇనిషియేటివ్కి కానీ ఒక రీజన్ ఇచ్చినట్టు ఉంటుందని మేము ఇవాళ ఇది టేకప్ చేయడం జరిగింది. మన రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే గవర్నర్ గారు కూడా వచ్చినందుకు అండ్ పిల్లలందరినీ మోటివేట్ చేసినందుకు చాలా బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ప్రతి స్కూల్ కూడా ఇక్కడ ఈ పార్క్ని వినియోగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అక్కడ పార్క్లో వర్క్షాప్ అటెండ్ చేసిన వాళ్ళకి బేసిక్ రోడ్ సేఫ్టీ రూల్స్, అలాగే యాక్సిడెంట్స్ ఎట్లాగైతాయి, ఏం కేర్లెస్నెస్ వల్ల అవుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ కేర్లెస్నెస్ కానీ ఇంకా చాలా రీజన్స్ వల్ల మన మైండ్ స్టేబుల్గా ఉండకపోవడం వల్ల, అట్లాగే మనం ఎక్కడో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ అయినా ఎట్లాంటి రీజన్స్ వల్లైనా యాక్సిడెంట్స్ అవుతాయి. అట్లాంటివి కాకుండా మనం సేఫ్గా ఎట్లా ఉంటాము, అట్లాగే మన పిల్లలందరికీ వాళ్ళే ఫ్యూచర్ కాబట్టి వాళ్ళందరికీ నేర్పియాలని చెప్పేసి ఇక్కడ ఒక ట్రైనింగ్ వర్క్షాప్ జరుగుతుంది. ఆ పార్క్లోనే కాకుండా మాకు ఒక స్టూడియో కూడా ఉంది. ఆ స్టూడియోలో కూడా మేము ఈ ఫిలిం లాగా అన్ని తీసేసి షార్ట్ ఫిలిమ్స్ చూపించి వీళ్ళందరూ రేపు సేఫ్గా ఉండాలని చెప్పేసి, రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎవ్వరు చనిపోద్దని చెప్పేసి దాని రీజన్తో వాళ్ళ ఇది టేకప్ చేయడం అయింది. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం, పరిపాలన చేయడం చేతకాక నిరసనలు వ్యక్తం చేస్తామంటే అనుమతి నిరాకరిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పనిచేయడం పార్టీకి హక్కు అని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితికి వచ్చేది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇక్కడి నుంచి అడుగు బయటకు పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వంకు పడుతుంది. మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఒక తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న విధానానికి నిరసనగా
నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలు నీళ్లు బాధించుకునే అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామికబద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి. మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమేం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. కుత్బుల్లాపూర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ విప్ పట్నం నరేందర్ రెడ్డి ప్రోటోకాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వివేకానందకి అందని ఇన్విటేషన్లో రసాబాసాగా మారింది. కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కులాన్ హనుమంత్ రెడ్డి వర్గీయులు జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. అదేవిధంగా నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధన్రాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్, మిగిలిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆయన విమర్శించారు. కుక్కడపల్లి కేపీహెచ్పీ కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాలస్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకుని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాలస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ధోరణి మార్చుకోకపోతే ఈ నెల 24న జరిగే వేలం పాటను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చూస్తా ఉన్నారు, కేపీహెచ్బీ కాలనీలో ఏదైతే కృష్ణుని టెంపుల్ అనేటటువంటిది ఎప్పుడో సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కలిసి ఒక టెంపుల్ కట్టుకున్నారు. చాలా మంది తెలియదు ఏంటి అంటే, ఏదైతే మనం ఇక్కడ కూర్చున్నాం, ఇదే మాట్లాడుతూ ఉన్నామో, ఇది బంగ్లా గుట్ట అనేవాళ్ళం మేము. మా చిన్నతనంలో బంగ్లా గుట్ట అనేటటువంటి దగ్గర కృష్ణుని టెంపుల్ నిర్మాణం చేపట్టారు. ఆ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతోని ఫంక్షనాలు కట్టేసి వచ్చిన ఆదాయంతో కృష్ణుని టెంపుల్కి బ్రాహ్మణికి కానీ వచ్చిన భక్తులకు కానీ ప్రసాదాలు కానీ ఆదాయం పెట్టినటువంటి ఉన్నటువంటి ఫంక్షన్ హాల్. మరి ఈ బంగ్లా గుట్ట అనేటటువంటిది పురాణమైనటువంటిది. ఇలా నిన్నమన్న పురాణమైనటువంటి కాదు. మా చిన్నతనంలో మేము ఇక్కడ గోదలు మేపేటప్పుడు ఇక్కడనే కూర్చొని ఈడనే పోయిన బంగ్లా ఉండే ఇక్కడ, దాని అందుంచే బంగ్లా గుట్ట అందుంది దీని పేరు. ఈ కేపీహెచ్బీ కాలనీ పెద్ద కంచె అనేవాళ్ళం ఆ రోజులో మేము. సుమారుగా 1400-1500 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు వారు మన కొనుక్కొని లేఅవుట్ చేసింది. మొత్తం ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు నేషనల్ లెవెల్లో భారతదేశంలో పెద్ద హౌసింగ్ బోర్డు ఉందంటే ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్. దాని తర్వాత అమ్ముకుంటూ వస్తూ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన, టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన, ఎక్కడ కూడా ఇంచి కూడా అది అమ్మకుండా. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అంబర్పేట్ ఫ్లైఓవర్పై దిశా సూచిక బోర్డులపై ఉర్దూ భాషలో రాయలేదని అసదుద్దీన్ ఓవైసీ అధికారులను బెదిరించి ఆ బోర్డులను తొలగించేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం ఇంతగా పెరిగిందా అని ప్రశ్నించారు. గతంలో మీరందరూ చూసినారు, జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 6 లేన్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయింది. ఆ ఇనాగ్రేషన్ లో టోటల్ ఎంఐఎం జెండాలు పెట్టినాం.
కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లేవర్ ఇనాగ్రేషన్ చేసిండు. 800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లేవర్ తయారు చేసినారు. ఎవరయ్యా డబ్బు? ప్రజల డబ్బు. కానీ నిన్న అంబర్పేట్ ఫ్లేవర్ పైన షైన్ బోర్డు అంటే లొకేషన్ బోర్డు, ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లేవర్ పైన పెట్టినారు. దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఆ బోర్డు తెప్పించిండు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? అది అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ క్షేత్రం కాదు, అది కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ క్షేత్రం. కానీ అసదుద్దీన్ ఓవైసీ హవా అక్కడి వరకు నడుస్తుందా? అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం గుండారాజ్యం ఇంత పెరిగిపోయిందా? ఒక ఆఫీసర్కి ఆర్ఎంబి ఆఫీసర్కి ఫోన్ చేస్తే వాళ్ళు బోర్డు పీకేస్తున్నారు. ఒక ఆర్ఎంబి ఆఫీసరు అసలు రూల్స్ రెగ్యులేషన్ ఇదేనా మీరు ఫాలో చేస్తున్నారు? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, ఎందుకు ఇట్లాంటి వ్యక్తులకి మీరు నత్తిపైన కూర్చొని పెడుతున్నారు? జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో పార్క్ స్థలం కబ్జాపై మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్ వెనకాల జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కులను రక్షించాల్సిన యూబీడీ విభాగం అధికారులు ఏం చేస్తున్నారని మేయర్ మండిపడ్డారు. పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాదులో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని తెలిపారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి మకాం వేస్తున్నారని అన్నారు. ఇన్స్పెక్షన్ కి వస్తే ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ పార్క్ ని ఏ విధంగా కబ్జా చేసారు మీరు చూడండి. వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్టేసుకుని నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసీ ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీరలు, మీరు చూసినట్టయితే సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా, లేకపోతే మన యూబీడీ డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా, లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు పెడుతూ ఉంటే నేను ఎక్కడా కూడా ఊరుకోను. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కృష్ణానది పరివాహక ప్రాంతమైన విజయవాడలోనే ఏర్పాటు చేయాలని సాగునీటి వినియోగదారుల సంఘం సమైక్య ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎర్రమంజిల్లోని జలసౌధం కార్యాలయంలో సమైక్య నాయకులు గోపాలకృష్ణరావు, రామంజనేయ రాజులు యాజమాన్యం బోర్డు చైర్మన్ అతుల్కు లేఖలు అందజేశారు. కృష్ణానది యాజమాన్యం బోర్డు ఏపీ ప్రజలకు సుదూరంలో ఉండటంతో తమ సమస్యలను వినియోగించుకోవడం ఇబ్బందిగా మారిందని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో రూపొందించిన విధంగా యాజమాన్యం బోర్డును ఇరు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న విజయవాడలో ఏర్పాటు చేయడం సముచితమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కృష్ణా యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. చైర్మన్ అతుల్ జైన్ గారిని కలవడం జరిగింది. నేను నాగార్జున సాగర్ జవహర్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఈ మధ్యన ఎన్నికయ్యాను. మరి అక్కడ చూస్తే ప్రాజెక్టు దగ్గర రైట్ కెనాల్కి సంబంధించి ఏ విషయమైనా ఒక షట్టర్లు రిపేర్ చేసుకోవాలన్నా, తలుపులు బాగు చేసుకోవాలన్నా తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణకి సంబంధించిన అధికారాలని రైట్ కెనాల్కి సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అతుల్ జైన్ గారికి ఆ విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా నీటి కేటాయింపు విషయంలో కూడా మరి రైట్ కెనాల్కి రావాల్సిన పూర్తి స్థాయి నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పుల్కూరు కాంతారావు, వైస్ చైర్మన్ ఉప్పలపాటి చక్రపాణి గారు,
అట్లాగే కృష్ణా డెల్టాకి సంబంధించి డీసీ చైర్మన్లు యార్లగడ్డ రవిబాబు, కొమ్మారెడ్డి రాజేష్, అట్లాగే ఎడమకాలకు సంబంధించి పామర్తి శ్రీనివాసరావు, దేవినేని సత్యనారాయణ అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం గతంలో 2014-19లో కానీ 2019-24లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖకి పలుమార్లు విన్నపాలు చేయటం జరిగింది. అట్లాగే సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున కూడా అనేక సార్లు విన్నపాలు చేశాం. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో చిత్తారమ్మ దేవి స్వర్ణోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనం సమర్పించారు. చిత్తారమ్మను పూజిస్తే ఏ విధమైన చిక్కులు ఇబ్బందులు ఉండవని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారి జాతర 50వ సంవత్సరం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ కమిటీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ప్రధానంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుల ఊరేగింపులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఎల్బీ నగర్లోని పల్లవి అవెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7,000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిల్చోబెట్టింది స్కూల్ యాజమాన్యం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్ను ఆశ్రయించారు. స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని స్కూల్ యాజమాన్యాన్ని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. దీంతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫోటోలు, వీడియోలు తీయకండి అంటూ యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టడంతో గొడవకు దారితీసింది. ఎవరైతే ఫీజు కట్టలేదో ఆ పిల్లల్ని బయట నిల్చోబెట్టండి అని అనౌన్స్మెంట్ చేస్తున్నాము. నేను స్థానికంగా ఉన్న ఎంఈఓ గారికి ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి ఇది ఎగ్జామిన్ చేసిండ్రు. చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ ఇమ్మీడియట్గా అనౌన్స్మెంట్ చేసింది అలో ఎవ్రీవన్ అని. ఎప్పుడు పిల్లలు డిఈఓ గారు, ఎంఈఓ గారు వచ్చినాక ఇమ్మీడియట్గా తను చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ పిల్లలు అలో చేయండి అని చెప్పిండ్రు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని స్కూల్స్కి కూడా పిల్లల పేరెంట్స్ని అడగండి కానీ పిల్లల్ని మాత్రం అడగకండి. పిల్లలు మానసికంగా ఇబ్బంది పడతారు, వాళ్ళ చదువు పైన ప్రభావం పడుతుంది. పిల్లల్ని మాత్రం, ఎందుకంటే వాళ్ళతో పాటు చదువుతున్న పిల్లలు తోటి పిల్లలతో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ బాల్యం నుంచే మీరు వాళ్ళ లోపల డిస్క్రిమినేషన్, డబ్బు లేదు మా నాన్న కట్టలేకపోయిందనే బాధ ఆ పిల్లల్లో పెంచకండి. నేను ఇదే రిక్వెస్ట్ చేసిన ఆమెకు వచ్చి, ఇది పద్ధతి కాదు మేడం, వాళ్ళ నాన్న కట్టనంత మాత్రాన వాళ్ళ నాన్న ఏమి ఇబ్బంది పడుతున్నాడో మనకు తెలియదు, పిల్లల్ని ఇబ్బంది మాత్రం పెట్టకండి. మేము అదే కోరినాం, వాళ్ళకి చెప్పినాం. మరొకసారి ఈ విషయం జరిగితే పద్ధతిగా ఉండదని కూడా నేను రిక్వెస్ట్ చేసినా, ఎట్ ద సేమ్ టైం హెచ్చరిస్తున్నా కూడా. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల్ పరిధి గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 204, 213లో ప్రణవ్ గ్రోవ్ పార్క్ వెంచర్ వారు 10 ఎకరాల స్థలం కబ్జా చేసి విల్లాలు నిర్మించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర గిరిజన శక్తి కమిటీ మేడ్చల్ జిల్లా కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. 1 సంవత్సరం క్రితం దుండిగల్ ఎంఆర్ఓకి 10 ఎకరాల కబ్జాకు సంబంధించిన ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆ 10 ఎకరాలలో ఎలాంటి కట్టడాలు లేవని, తప్పుడు నివేదికలు ఇచ్చారని వారు ఆరోపించారు. 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకి సహకరించిన దుండిగల్ ఎంఆర్ఓపై విచారణ జరిపించి సస్పెండ్ చేయవలసిందిగా వారు డిమాండ్ చేశారు. నా పేరు శరత్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుని, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఏదైతే గాగిలపూర్ రెవెన్యూ గ్రామ పంచాయతీ దుండిగల్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రణవ్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ప్రణవ్ గ్రో
వెంచర్ పేరు మీద ఒక 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు మా దగ్గర పూర్తి వివరాలున్నా గతంలోనే ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్లిన సంవత్సర కాలం నుంచి కూడా ఈరోజు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కబ్జా చేసినటువంటి వాళ్ళపైన చేయకుండానే ఆయన కూడా ఒక తప్పు నివేదిక కూడా ఎలాంటిది కూడా ఎంక్రోచ్ కాలేదని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఏదైతే కలెక్టర్ గారిని ఈరోజు కలిసి ఇచ్చినటువంటి ఇవాళ ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి భూమిని కాపాడాలని తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి దుండిగల్ ఎంఆర్ఓ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాపాడి ఏదైతే పేదలకు కానీ ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి దానికి వాడుకోవాలి కానీ ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకి యథేచ్ఛకంగా ఇలా సహకరిస్తున్నటువంటి అధికారులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖోఖో ఫైనల్ మ్యాచ్లో భారత పురుషులు మహిళల జట్లు విజయం సాధించాయి. దీంతో ఓయూలోని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద స్వీట్స్ పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ విజయం దేశ క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. పురుషులు మహిళల జట్లను ఈ సందర్భంగా వారు అభినందించారు. నుంచి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఖోఖో వరల్డ్ కప్ జరగడం, మన భారతదేశంలో జరగడం చాలా గర్వకారణం. దాంట్లో మన భారతదేశం మెన్లో ఉమెన్లో విన్నర్స్గా నిలిచి భారతదేశ క్రీడాకారులే గల్లా ఎత్తుకొని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు గర్వించేదగ్గ విధంగా ఫస్ట్ ప్లేస్ కొట్టి ఎంతో అందరికీ భారతదేశానికే మంచి పేరు తేవడం జరిగింది. అలాంటి విద్యార్థులని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా టాలెంట్ ఉన్న విద్యార్థుల్ని వెలికి తీసి ఇంకా ముందు జరిగే క్రీడల్లో కూడా ప్రోత్సహించే విధంగా ప్రతిదీ మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డెవలప్ చేసే విధంగా మేము ముందుండి కొట్లాడతామని ఈ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మేము తెలియజేస్తున్నాం. ఖోఖోలో వరల్డ్ కప్ గెలుచుకున్నారు, మెన్లో గెలుచుకున్నారు, ఉమెన్లో గెలుచుకున్నారు. ఈ ఫస్ట్ టైం వరల్డ్ కప్ హోస్ట్ అయింది ఇండియాలో. దాంట్లో చాలా కంట్రీస్ వేరే దేశం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో ఇండియాకి స్వర్ణ పదకం వచ్చింది, మెన్లో వచ్చింది, ఉమెన్లో వచ్చింది. దానిలో ఇలా స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇంకా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ మెంబర్స్ ఇంకా స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం.